Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి కూటమిని ముంచెయ్యనుందా? రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినంత మాత్రాన లాభం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ 3 ఏళ్ల కాలంలో పనులు వేగంగా చేపట్టేందుకు అధికారుల వెంటపడాలి. కాంట్రాక్టర్లను బెత్తం పుచ్చుకుని మరీ తరమాలి. అప్పుడే అమరావతికి ఒక రూపు రానుంది. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వంపై విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోంది. రాజధాని నిర్మాణం అంటూ తమ వద్ద నుంచి భూములు సేకరించి 10 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు తమకు ప్లాట్లు కేటాయించలేదన్న అసంతృప్తిలో ఉన్నారు. వారికి సత్వరం ప్లాట్లను కేటాయించాలి. కేవలం ప్లాట్లను కేటాయించడమే కాకుండా అభివృద్ధి చేసిన ప్లాట్లను వారికి అందివ్వాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ప్లాట్లు ఇవ్వగలిగితే రైతులలో కొంత భరోసా ఏర్పడుతుంది. తాజాగా 2వ విడత భూ సమీకరణ అని నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయని రైతులు వాపోతున్నారు. కేవలం రాజధాని ప్రాంతంలోని భూములకు మాత్రమే ఈ ఎఫెక్ట్ పడలేదు. పొరుగున ఉన్న గుంటూరు పట్టణంపై కూడా ఈ ప్రభావం పడిందని చెబుతున్నారు. మరో 50,000 ఎకరాలు సేకరిస్తే తమ భూములను కొనుగోలు చేసేవారు ఎవరన్న ప్రశ్న ఆ ప్రాంత రైతులలో ఉంది. మరొక వైపు కేవలం రాజధాని అమరావతి నామస్మరణం చేస్తూ వెళితే రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. గత ఎన్నికలలో రాజధాని అమరావతి వల్లనే తమకు 3 ప్రాంతాల నుంచి మద్దతు దొరికిందని భావించడం అతి విశ్వాసమే అవుతుంది. ఎందుకంటే ఏ ప్రాంతవాసికైనా తమ ప్రాంతం పైన కొంత మమకారం ఉంటుంది. లక్షల కోట్లు ఒక చోట ఖర్చు పెడుతూ ఉంటే కడుపు తరుక్కుపోయి మిగిలిన ప్రాంత ప్రజలు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబుకు అమరావతి నిర్మాణం అతిపెద్ద సవాలని చెప్పాలి. మరి అమరావతి అందలం ఎక్కిస్తుందని భావించినా అది ఒక్కోసారి ముంచే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.